దేవుని రాకడికి దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేర్పు జరగడం చూస్తూనే ఉన్నాం. అలాగైతే 666 ముద్ర వేసుకోవడానికి దేవుని నమ్ముకున్న ఏ ఒక్కరును ముందుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం నరకపాత్రులం కాక తప్పదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో ఈ ముద్రను మనం నిషేధించాలి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మనం గమనించాల్సింది, ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేయాలన్నా, కొనడం కానీ అమ్మడం కానీ, క్రయ విక్రయాలు ప్రతిదీ కూడా ఈ ముద్ర సహాయంతో అతి సులువుగా చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఆల్రెడీ అమలులో ప్రయత్నిస్తూ ఉన్నారు ఇతర దేశస్తులు. అంతేకాదు మన దేశంలో కూడా ఈ ముద్ర గురించి ఎంతమంది అవగాహన కలిగి ఉన్నారు, అవగాహన లేని వారు అనేక మంది ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన రావాలి. యేసుక్రీస్తు రాకడకు ఆయన చెప్పిన వాగ్దాన నెరవేర్పులు జరగడం అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. యూఫ్రటీస్ నది ఎండిపోతుంది, అయితే దాని కిందన 4 దూతలు బంధించబడి ఉన్నాయని కూడా మనం విన్నాం. ప్రతిదీ వింటూ ఉన్నాం. కానీ మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకరికొకరం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ ముద్ర గురించి రాయబడి ఉంది. ప్రతి ఒక్కరూ చదివితే మనకు అర్థమవుతుంది ప్రకటన గ్రంథంలో మనం ఏ విధంగా దేవుని రాకడని ఎదుర్కొంటాం అనేది. ఒకవేళ చదువుకోలేని వారితో సైతం మనం వినేటట్లుగా ఆడియో బైబిల్ మొబైల్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం సిద్ధపడుతున్నామా? మనతో ఉన్నవారిని సిద్ధపరుస్తున్నామా? దేవుని రాకడ సమయంలో మనం దేవునితో వెళ్ళే సమయంలో అనేక మంది నశించిపోబోతున్నారా? అలాగైతే దేవుడు అనేక మందిని రక్షించేటట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన కాపుదల మనకు కూడా ఉండేటట్లుగా, మన కుటుంబంలో ఏ ఒక్కరూ విడవబడకుండా మనం సిద్ధపాటు కలిగి, దేవుని వాక్య జ్ఞానము కలిగి అంత్య దినాల్లో మెలకువగా ఉందాం.